రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలలో మిర్చి రైతులు ప్రధానంగా వైరస్ బాగా వస్తుంది, వైరస్ని తట్టుకునే పద్ధతులు కానరావట్లేదు ఎలా అని చెప్పి రైతులందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మిర్చి పంటలో వైరస్ని తగ్గించాలి అని అంటే మొక్కలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెంచాలి. మొక్కలో రోగ నిరోధక శక్తి పెరగకుండా వైరస్ని మనం కంట్రోల్ చేస్తాము అని అంటే మాత్రం అది పొరపాటు మిత్రులారా. ఈరోజు RPS 76 వాడిన రైతు ఈ వీడియో అంతా కూడా అన్ని పంట పొలాలలో దాదాపు 90% వైరస్ వచ్చింది. మా పంట పొలంలో మాత్రం 10% మాత్రమే వైరస్ అనేది రావటం జరిగింది. వైరస్ని తట్టుకోవటంలో RPS మాకు బాగా ఉపయోగపడింది అని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. దానికి ఇంకా కొంత మీకు ఏ రైతు అయితే వైరస్ బారిన పడకుండా RPSని వాడుతూ ఉన్నాడో ఆ రైతులు ఖచ్చితంగా గనక అమావాస్య వస్తుంది రేపు 15వ తారీఖు, దాంట్లో RPS అండ్ ఇమ్యూనో గనక యాడ్ చేసుకొని మీరు కొట్టినట్లయితే అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. వైరస్కు ఇమ్యూనో రిచ్ అనేది ఒక బ్రహ్మాస్త్రం లెక్క పనిచేస్తుంది. మిత్రులారా, ఏదన్నా మీరు మాట్లాడాలని